నమస్తే. మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. తెల్లనివన్నీ పాలేనా? మనం తాగే పాలు పౌష్టికారమేనా? మన కడుపులోకి పోతున్న పాలు మనకు మేలు చేస్తున్నాయా? ఈ పాలతో మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం? ఈ విషయాలపైన మనకు అవగాహన కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల పాలను కనుక మనం చూసినట్లయితే పాలలో కల్తీ పెరిగిపోతుంది. పాలలో కల్తీ పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పాలలో కల్తీ పెరిగి ప్రజలు ఆర్థికంగా తమ జేబును గుల్ల చేసుకుంటున్నారు. దీనికి గల కారణం కొందరు స్వార్థ శక్తుల వ్యాపారమైన అధిక లాభం అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలతోటి ఆ పాలను కలుషితంగా తయారు చేస్తున్నారు. ఆ పాలను విషంగా మారుస్తున్నారు. ఆ పాలను తమ జేబులు నింపుకోవడం కోసం ఎదుటి వ్యక్తుల యొక్క జేబులను గుల్లా చేసి ఆ పాలను కాలకూట విషంగా మారుస్తున్నారు. మనం వాడుతున్న పాలు ఎంత, మనకు వస్తున్న పాడి సంపద ద్వారా వస్తున్న పాలు ఎంత, ఈ లెక్కను కనుక మనం బేరీజ్ చేసుకున్నట్లయితే మనం తాగుతున్న పాలలో స్వచ్ఛత ఎంత అనేది మనకు అర్థమవుతుంది. నిజంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా యొక్క లెక్కలను కనుక చూసినట్లయితే 2014-15లో మన రాష్ట్రంలో పాల పరిశ్రమ యొక్క ఉత్పత్తి ఎంత అంటే 14.63 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి ఉంది. అది 2024-25కు వచ్చేసరికి 23.93 కోట్ల టన్నుల పాల ఉత్పత్తికి పెరిగింది. కానీ ఇక్కడ మనం వాడుతున్న వినియోగం కనుక చూసినట్లయితే దానికంటే అధికంగా ఉంది. అంటే మనం చూసిన ఈ లెక్కల కంటే అధికంగా వినియోగం ఉన్నప్పుడు ఆ తారతమ్యం ఏదైతే ఉందో అది ఎక్కడి నుండి వస్తుంది? ఆ పాలు ఎలా తయారవుతున్నాయి? ఈ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే పాలంటేనే మనం పరుగున తీయాల్సినటువంటి అవసరం ఏర్పడేంత భయం ఏర్పడుతుంది. అసలు ఈ పాలను కనుక తాగాలనే ఆలోచన కూడా మన మైండ్లోకి రాకుండా పోతుంది. ఎందుకంటే పాలను కల్తీ చేసి మన పైన విసురుతున్నారు. కల్తీ పాలు తాగురని మన పైన వేసేస్తున్నారు. ఈ పాలు తాగి చిన్న చిన్న పిల్లలు శ్వాసకోశ వ్యాధులతో సతమతమై లాస్ట్కు తమ ప్రాణాలను గాల్లో వదిలేస్తున్నారు. నిజంగా ఈ పాల పట్ల జనాలకు అవగాహన అవసరం. అదేవిధంగా ఈ పాలు ఇతర కేంద్రాలకు తరలుతున్నప్పుడు ఈ పాలు పాల శీతలీకరణ కేంద్రంలో ఉన్నప్పుడు కూడా అసలు ఎంతవరకు శుద్ధిగా ఉన్నాయి, ఆ శుద్ధి చేసే విధానంలో కూడా ఏం వాడుతున్నారు అని చూసినట్లయితే ఆ విషయాలు కూడా మనకు వణుకు పుట్టిస్తున్నాయి. పాలను శుద్ధి చేసే పాల శీతలీకరణ కేంద్రంలో పాలను కూలెంట్గా ఉంచడం కోసం ప్రొఫైల్ గ్లైకాల్ వాడాలి. కానీ ఈ మధ్య కనుక చూసినట్లయితే ఇథిలిన్ గ్లైకాల్ వాడుతున్నారు. ఈ ఇథిలిన్ గ్లైకాల్ అనేది కర్మాగారాల్లో కూలెంట్ కోసం వాడతారు, ఫ్యాక్టరీల్లో కూలెంట్ కోసం వాడతారు. ఎందుకు ఈ ఇథిలిన్ గ్లైకాల్ను పాల దాంట్లో వాడుతున్నారంటే ఇది చాలా చౌకగా దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ ఇథిలిన్ గ్లైకాల్ను వాడి మనము కూలెంట్గా ఉన్నటువంటి పాల ప్రాసెస్లో ఏదైతే ఉందో ఆ పాలను విషంగా మారుస్తున్నారు. ఆ పాలు తాగి ఇవాళ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో అలాంటి ఇన్సిడెంట్ జరిగి 5 ప్రాణాలు కోల్పోయినారు. అంటే ఈ పాల విషయంలో వీళ్ళు ఇంత దుర్మార్గపు చర్యలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వ విధానాలు ఎందుకు అలసత్వం వహిస్తున్నాయి? వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఈ విషయంలో ప్రజలకు అవగాహన అవసరం. అదేవిధంగా ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది. అంతేకాదు వినియోగం పెరుగుతున్న కొద్దీ పాల కల్తీ యొక్క ప్రాసెస్ కూడా మారిపోతుంది. ఉదాహరణకు పాలను అధికంగా ఉత్పత్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రజల వినియోగానికి అనుగుణంగా పాల ఉత్పత్తి అధికంగా ఉండాలన్నటువంటి వ్యాపారుల ధోరణితోటి పశువులకు యాక్సోటిన్ అనేటువంటివి ఇంజెక్షన్లు ఇచ్చి పాలు పితకడం కంటే ముందే పాలను కలుషితం చేస్తున్నారు. పాలు బయటికి రావడం కంటే ముందే పాలు కాలకూట విషంగా తయారవుతున్నాయి. అదేవిధంగా కాలం చెల్లినటువంటి పాల పౌడర్ ఏదైతే ఉందో ఆ పాల పౌడర్కి వీళ్ళు కెమికల్స్ని యాడ్ చేసి యూరియా కానీ ఇంకేదన్నా ఉంటే కొన్ని కెమికల్స్ని యాడ్ చేసి నీళ్ళని యాడ్ చేసి వాటిని కల్తీ పాలుగా తయారు చేసి జనం పైన విసురుతున్నారు. మీరు తాగి చావండి అని జనం పైన విసురుతున్నారు. బట్టలకు వేసినటువంటి గంజి పొడి ఉంటుంది కదా, ఆ గంజి పొడికి హైడ్రోజన్ పెరాక్సైడ్, ఒంటి సోడా ఇలాంటి కెమికల్స్ను కలిపి వాటిని కూడా కల్తీగా పాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ పాలను ప్యాకెట్ల రూపంలో నగరానికి తరలిస్తే నగరంలో ఉన్న ఆ ప్యాకెట్ల పైన ఉన్న బ్రాండ్ను చూసి ఈ స్వచ్ఛమైన పాలు అని చెప్పి మనం తాగిస్తున్నాం. ఆ తాగిన పాలు మన బాడీలోకి పోయి మన బాడీలో ఉన్నటువంటి ఏవైతే పార్ట్స్ ఉంటాయో ఆర్గాన్స్ ఉంటాయో ఆ ఆర్గాన్స్ పైన ప్రభావం చూపి రోగాల పాలు చేస్తున్నాయి. ఈ విధంగా చాలామంది కల్తీ చర్యలు చేస్తున్నారు. ఈ కల్తీ చర్యలను ప్రభుత్వం ఏమైనా చూస్తూ ఊరుకుంటుందా?
ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదా అంటే ఇప్పటి వరకు దాదాపు ఒక 36,000 కేసులను ఫైల్ చేసింది. కల్తీ పాలు తయారు చేస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద జరిమానాలు విధించడమో, జైలు శిక్ష వేయడమో ఏదో ఒకటి చిన్న చిన్న చర్యలు చేస్తుంది. చేస్తే దాంట్లో పడ్డది ఎంతమందికి? దాదాపు 26,000 మందికి శిక్షలు పడినాయి. మిగతా వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకున్నారు. అయినా వాళ్ళు ఊరుకుంటున్నారా? లేదు. వాళ్ళ యొక్క వ్యాపారము అభివృద్ధి చేసుకోవడం కోసం వాళ్ళు డబ్బులు సంపాదించాలన్న దురాశతోటి కల్తీని తమకు రెట్టింపుగా దాన్ని యథేచ్ఛగా చేయడం జరుగుతున్నది. దీనివలన ప్రజలు మాత్రం రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ కల్తీ పాలు తాగడం వలన ప్రజలకు ఎలాంటి రోగాలు వస్తున్నాయంటే ఈ కల్తీ పాలతోటి అజీర్తి ఏర్పడుతుంది, అదేవిధంగా కాలేయం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అదేవిధంగా మూత్రపిండాలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది, అదేవిధంగా బాడీలో ఉన్న నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ నాడీ వ్యవస్థ పైన కూడా దుష్ప్రభావం చూపిస్తుంది. వీటితో పాటు చాలా ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ను కూడా వచ్చే అవకాశాలు ఈ కల్తీ పాలతో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఈ కల్తీ పాల పట్ల చాలా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజానికి ఈ కల్తీ పాలతో కనుక గత ఏడాది చూసినట్లయితే ప్రతి ఏడాది, గత ఏడాది కాదండి, ప్రతి ఏడాది సగటున 130,000 మంది మరణిస్తున్నారు. 136,000 కోట్ల డబ్బులు ఆసుపత్రుల్లో గడుతున్నారు. అంటే రోగాల పారిన ఆర్థికంగా నష్టపోతున్నారు, ప్రాణాలను కోల్పోతున్నారు. మరి అయినా ప్రభుత్వం చూస్తలేదా అంటే ఇందాక చెప్పిన నామమాత్రం చర్యలతో చేతులు దులుపుకుంటుంది. కాబట్టి మనం టీ తాగేటప్పుడే లేదంటే పాలు తాగేటప్పుడే రంగు, రుచి, వాసనలో ఏదైనా తేడా ఉంటే ఆ తేడాను గ్రహించి ఆ పాలను వాడకండి. ఎందుకంటే స్వచ్ఛమైన పాలు ఎలా ఉంటాయి, ఈ తేడా ఏదో వాసన కానీ లేకపోతే నాలుకకి అందినప్పుడు రుచి కానీ ఏదైనా తేడా ఉన్నప్పుడు ఇవి స్వచ్ఛమైన పాలు కాదు అని చెప్పి వాటిని పక్కకు పెట్టండి. పాలను వేడి చేసినప్పుడు కూడా పాలపైన ఎల్లో పరమైనటువంటి ఒక చిన్న లేయర్ వస్తుంది. అలా వచ్చినట్లయితే అవి కూడా కల్తీ పాలే. ఇలా ప్రజలే అవగాహనతోటి ఉండి ప్రజలే కల్తీ పాలను గుర్తించి వాటిని దూరం చేసినట్లయితే ఈ రోగాల నుంచి మనము బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఫుడ్ సేఫ్టీ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలను రెట్టింపు చేయాలి. ఫుడ్ సేఫ్టీ విభాగాల్లో సిబ్బంది లేకపోతే సిబ్బంది నియమించుకోవాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి విభాగాలను ఎక్కువగా ఏర్పాటు చేసి ఈ కల్తీ పాల తయారీ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిపైన చర్యలు తీసుకొని అవసరమైతే జీవిత ఖైదు శిక్షణ కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు కల్తీ పాల జోలికి రాకుండా వాళ్ళు భయంతో వెనక్కి వెళ్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన పకడ్బందీమైన ఒక సమగ్రమైన అవగాహనతోటి సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చి కల్తీ పాలను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా కల్తీ పాలను గుర్తించి అటు వాడకాన్ని మనం దూరం పెట్టాల్సినటువంటి ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు అంశం. రేపు మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇప్పటివరకు నమస్తే.